మేడారంలో మహాజాతర ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. మాస్టర్ ప్లాన్తో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టింది రాష్ట్ర సర్కార్. సెప్టెంబర్ 23న విస్తరణ పనులకు శ్రీకారం చుట్టగా దాదాపు 90% పనులు పూర్తయ్యాయి. ఆదివాసీల ఆచార సాంప్రదాయాలకు తగ్గట్టుగా మేడారం ఆలయ పునర్నిర్మాణం చేస్తోంది సర్కార్. ఆదివాసీ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం రూపురేఖలు 3 నెలల్లోనే మారిపోయాయి. ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు తగ్గట్టుగా గద్దెల పునర్నిర్మాణం అవుతుంది. మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి పనులు వేగంగా పూర్తవుతున్నాయి. 2 ఏళ్లకు ఒకసారి నిర్వహించే సమ్మక్క జాతరకు 1,50,00,000కు పైగా భక్తులు తరలివస్తారు. కానీ అరాకొరా వసతుల కారణంగా గిరిజన పూజారులు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం ప్రతిసారి తాత్కాలిక పనులతో సరిపెట్టింది. ఈసారి మేడారం మాస్టర్ ప్లాన్ లో భాగంగా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఏడాది సెప్టెంబర్ 23న మేడారంలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆలయ ప్రధాన పూజారుల సంఘం అధికారులు చరిత్రకారులతో సమావేశమయ్యారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు తగ్గట్టుగా పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రారంభించిన 90 రోజుల్లోనే 90% పైగా పునరుద్ధరణ పనులు పూర్తి కావచ్చాయి. మరో 10% పనులను జనవరి 5 కల్లా పూర్తి చేసే లక్ష్యంతో అధికారులు శిల్పులు సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇప్పటికే సమ్మక్క సారళమ్మ గద్దెలను ఒకే వరుసలోకి తీసుకురావడంతో పాటు ఈ నెల 24న గోవిందరాజు పగిడిద్దరాజును గద్దెలపై ప్రాణ ప్రతిష్ఠ చేసి ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించారు. దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మేడారం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తోంది ప్రభుత్వం. సెప్టెంబర్ 23న మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మేడారంలో పర్యటించారు. సమ్మక్క పూజారులు, కోయ చరిత్రకారులు, ఉన్నత అధికారులతో కలిసి పునరుద్ధరణ పనులు చర్చించారు. ఆదివాసీ సంప్రదాయాలకు తగ్గట్టుగా గద్దెల ప్రాంగణం విస్తరణ, ఇతర పునరుద్ధరణ పనులకు ఓకే చెప్పారు. మొదట్లో సిమెంట్, కాంక్రీటు పనులు చేయాలనే ప్రతిపాదన వచ్చినా 1000 ఏళ్ల వరకు చెక్కు చెదరకూడదనే ఉద్దేశంతో రాతి కట్టడాలకు ఆమోదం తెలిపారు. దీంతో 236.02 కోట్ల రూపాయలతో పనులు మొదలుపెట్టింది ప్రభుత్వం. 100 రోజుల్లో ప్రధాన పనులన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనుకున్నట్లుగానే పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయి. ఆలయ పునర్నిర్మాణ పనుల కోసం 400 మంది సిబ్బంది ప్రతిరోజు 3 షిఫ్టుల్లో పనిచేస్తున్నారు. స్తంభాలపై శిల్పాలు, చిత్రాలు చెక్కుతున్నారు. ఆళ్లగడ్డ, రాయచోటి ప్రాంతాల్లో మరో 300 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు R&B అధికారులు చెప్తున్నారు. జనవరి 5 కల్లా ప్రాంగణ విస్తరణ పనులు కంప్లీట్ చేసి పూజారులకు అందజేస్తామని వివరించారు. కోయల దగ్గర దొరికిన 900 ఏండ్ల నాటి తాళపత్ర గ్రంథాల ఆధారంగా ప్రధాన స్వాగత తోరణంపై సమ్మక్క వంశీయుల చరిత్ర తెలిపే 59 బొమ్మలు చెక్కించారు. 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించి 7000 బొమ్మలు వేశారు. మేడారంలో డాక్టర్ హరిప్రసాద్ ఆధ్వర్యంలో 250 మంది శిల్పులు పనిచేస్తున్నారు. గద్దెల ప్రాంగణాన్ని విస్తరించి సమ్మక్క, సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువులను ఒకే వరుసలో తీసుకురావడంతో భక్తులకు తిప్పలు తప్పనున్నాయి. గతంలో గద్దెల దగ్గర 1000 మందికి మించి ఉండే పరిస్థితి లేదు. ప్రస్తుతం 10,000 మంది భక్తులు ఒకేసారి దర్శించుకున్నా ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేశారు. ప్రధానంగా ప్రాంగణం ముందు స్వాగత తోరణంతో పాటు గద్దెల చుట్టూ నిలిపిన పాలరాతి స్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ స్తంభాలపై చెక్కిన 7,000కు పైగా చిత్రాలు సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. సమ్మక్క సారళమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజుల వంశ వృక్షాలు, గొట్టు గోత్రాలతో పాటు గద్దెలపై ప్రతిష్ఠించే వెదురు బొంగుల నమూనాలు ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీల జీవన శైలికి అద్దం పట్టేలా బతుకు చిత్రాలు చిత్రీకరించారు. ఆలయ పనులను స్థపతులు పర్యవేక్షిస్తున్నారు. సమ్మక్క సారమ్మ ఆర్కియాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన 15 మంది విద్యార్థులు కూడా చిత్రాల రూపకల్పనలో సాయం అందించారు. ఇక మేడారం జాతర జరిగే ప్రాంతాల్లో 150 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి.
మేడారం ప్రాకారం గతంలో తమిళ సంప్రదాయం ప్రకారం సిమెంట్ కాంక్రీట్ నిర్మాణంతో ఉండేదన్నారు మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు. 1980లో అప్పటి ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించకుండానే పనులు చేపట్టిందని చెప్పారు. కానీ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తమ అనుమతులతో తాము చెప్పినట్లే పనులు చేస్తుందన్నారు. ఈ ప్రాంగణంతో తమ జీవన శైలి భవిష్యత్తు తరాలకు తెలుస్తుందన్నారు పూజారులు. 900 ఏళ్ల నాటి తాళపత్రాల ఆధారంగా మేడారం పునర్నిర్మాణం జరుగుతోందన్నారు ప్రాజెక్టు కోఆర్డినేటర్ మైపతి అరుణ్ కుమార్. శిలలపై ఆదివాసీ గొట్టు గోత్రాలు తెలిపే చిత్రాలు వేస్తున్నట్లు చెప్పారు. ఆలయ పునర్నిర్మాణంలో ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందన్నారు. 240 పడిగలపై ఉన్న 2000 చిత్రాలను ఆలయ ప్రాకారం లోపల బయట వైపు ప్రతి భక్తునికి కనిపించేలా వేయించినట్లు చెప్పారు. మేడారం ఆధునీకరణ పనులను ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాల ప్రకారమే చేపడుతున్నట్లు చెప్పారు మంత్రి సీతక్క. వీటిపై రాజకీయం చేయవద్దని, కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. స్వస్తిక్ తిరునామాలు ఆదివాసీల జీవితంలో ఒక భాగమేనని చెప్పారు. టెంపుల్ ప్రాకారంలో 2000కు పైగా ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే గుర్తులను వేశామన్నారు. విమర్శించే ముందు ఒకసారి ఆదివాసీ పూజారులను అడిగి వివరణ తీసుకోవాలన్నారు మంత్రి సీతక్క. అంతిమంగా ఇక్కడ ప్రతి చెక్కే చరిత్రలో పూజారులు, మా రీసెర్చ్ టీము, ట్రైబల్ ఆదివాసుల మీద జరిగినటువంటి రీసెర్చ్ టీము, మా తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ కూడా అరుణు ఈ మన పూజారులు, సమ్మక్క పూజారులు, సార్లమ్మ పూజారులు, గోవిందరాజు పూజారులు, మరి పగడిద్దరాజు పూజారులతో చూయించి వీళ్ళందరూ ఆమోదంతో వేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు మాకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. మీకు కావాల్సిన పద్ధతి, మీ ఆచారం, మీ సాంప్రదాయాలు మీరు చేసుకోండి. నేనేం కావాలో ఆ డబ్బు కానీ, ఆ వ్యవస్థ కానీ, ఆ టీం కానీ మిగతా అంతా నేను ఏర్పాటు చేస్తాను. మేడారం పునర్నిర్మాణ పనులను ఆదివాసీ పూజారుల సంఘం ఆమోదంతోనే చేపట్టినట్లు చెప్పారు ములుగు కలెక్టర్ దివాకర్. 250 ఏళ్ల పాటు పనులు నిలవాలంటే రాతితోటే నిర్మించాలని నిపుణులు సలహా ఇచ్చారన్నారు. అందుకు అనుగుణంగానే పనులు చేపట్టామన్నారు. పిల్లర్లు, ప్యానెల్స్ పై ఏ చిత్రాలు వేయాలో ఆదివాసీ పూజారులు, ఆర్కిటెక్చర్లు నిర్ణయించారని తెలిపారు.